బిఎంఐ గురించి తెలుసుకుందాం. బాడీ మాస్ ఇండెక్స్ హెల్దీగా లేదా అన్హెల్దీ స్టేటా అని డిసైడ్ చేయడానికి యూజ్ అయ్యేది బిఎంఐ. కాబట్టి ప్రతి ఒక్కరూ బిఎంఐ చెక్ చేసుకోవాలి. ఎందుకు ప్రతి ఒక్కరిని బిఎంఐ చెక్ చేసుకోమంటున్నానంటే, వన్స్ మనకి ఆల్మోస్ట్ 18 ఇయర్స్ వచ్చేసరికి గ్రోత్ హార్మోన్ స్టాప్ అవుతుంది. బట్ 21 ఇయర్స్ వరకు కూడా కొంచెం మనకు ఆ ఇంపాక్ట్ కనిపిస్తూ ఉంటుంది. బట్ ఆఫ్టర్ 21 ఇయర్స్ మనకేమవుతుందంటే మనం హైట్ అనేది పెరగం, ఆ హైట్తోనే ఉంటాం. ఏమైనా చేంజెస్ వస్తున్నాయి అంటే వెయిట్లోనే చేంజెస్ వస్తూ ఉంటాయి. ఇయర్ టు ఇయర్, మంత్ టు మంత్, డే టు డే చేంజెస్ వెయిట్లోనే మనకు వస్తూ ఉంటాయి. సో ఇప్పుడు ఆ చేంజెస్ వస్తున్నప్పుడు మనం ఒక హెల్దీ వెయిట్లో ఉన్నామా లేదా అండర్ వెయిట్లో ఉన్నామా లేదా ఇన్ కేస్ అన్హెల్దీ వెయిట్లో ఉన్నామా అని చెక్ చేసుకోవాలి. సో ఎలా చెక్ చేసుకోవాలంటే, మీ హైట్ మీకు తెలియాలి, మీ వెయిట్ మీకు తెలియాలి. సో వెయిట్ ఇన్ కేజీస్. సో వెయిట్ని కేజీస్, మనకి అందరం కేజీస్తోనే చూస్తాం. కేజీస్ బై వేసుకొని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ 70 కేజీస్ ఉన్నారు వేసుకోండి, బై ఫర్ ఎగ్జాంపుల్ 185 సెంటీమీటర్స్ ఉన్నారు కదా. 185 సెంటీమీటర్స్ ఏంటంటే మీటర్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఇప్పుడు 185 సెంటీమీటర్స్ కదా, 1.85 ఇంటూ 1.85, ఇక్కడ మీటర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ వస్తుంది కింద. సో వెయిట్ ఇన్ కేజీస్ బై హైట్ ఇన్ మీటర్స్ హోల్ స్క్వేర్ వస్తుంది. సో అలా 70 కేజీస్ ఉన్నారు, 70 బై 185 సెంటీమీటర్స్ అనుకోండి, 1.85 ఇంటూ 1.85 వేసుకుంటారు. లేదు ఇన్ కేస్ మీరు గూగుల్ సెర్చ్ చేసినట్టయితే ఆటోమేటిక్గా బిఎంఐ చెకప్ అని కొట్టినే మీకు హైట్ వెయిట్ తెలిసినట్టయితే ఈజీగా మీకు వచ్చేస్తుంది. సో ఒక వాల్యూ వస్తుంది, 80నా, 70నా, 90నా, 20యా, 25యా, 30యా, 35యా, 40యా అని. ఈ వాల్యూ వచ్చింది, ఎలా మనం దీన్ని చెక్ చేసుకోవాలి ఫస్ట్ తెలియాలి. 18 కన్నా తక్కువ ఉన్నారు, వచ్చిన వాల్యూ బిఎంఐ వాల్యూ మీరు ఇలా క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఒక వాల్యూ వస్తుంది కదా, ఆ వాల్యూ 18 కన్నా తక్కువ ఉన్నారు అనుకోండి, యూఆర్ అండర్ వెయిట్. సో మాల్ న్యూట్రిషన్ కావచ్చు, ఆస్టియోపోరోసిస్ ఇంపాక్ట్ కావచ్చు, లేదా ఇన్ కేస్ మనకి చాలామందికి ఏంటంటే స్టార్వేషన్ ఎఫెక్ట్ అలా రకరకాలుగా ఉంటుంది, దట్ ఈజ్ అండర్ వెయిట్. మేబీ హెల్త్ కాంప్లికేషన్స్ ఇంపాక్ట్ కూడా మనకి ఆ అండర్ వెయిట్ ఉండొచ్చు. 18 బిలో 18.5 టు ఆల్మోస్ట్ 25 వరకు గాన తీసుకున్నట్టయితే, 18.5 టు 25 వరకు గాన తీసుకున్నట్టయితే యూఆర్ ఏ హెల్దీ వెయిట్, అంటే నార్మల్ వెయిట్ ఉన్నట్టు, మీ యొక్క హైట్కి తగ్గ వెయిట్ మీరు ఉన్నట్టు. అదే మీరు 25 దాటిన తర్వాత 30 లోపు అన్ యావరేజ్ 25 టు 30 బిఎంఐ వాల్యూ గాన ఉన్నట్టయితే యూఆర్ ఓవర్ వెయిట్, ఉండాల్సిన బరువు కన్నా కూడా కాస్త ఎక్కువ 5 to 10 కేజీస్ ఎక్కువ ఉన్నట్టు. లేదు మీ బిఎంఐ వాల్యూ 30 కన్నా అబోవ్ వచ్చిందంటే యూఆర్ ఒబేస్, అంటే బరువు ఎక్కువగా ఉన్నట్టు. ఒబేస్లో కూడా గ్రేడింగ్స్ ఉంటాయి, 3 గ్రేడింగ్స్ ఉంటాయి. అంటే ఆల్రెడీ మీరు లావు ఒబేస్ ఉన్నట్టు, ఆ లావులో కూడా స్టార్టింగ్ స్టేజా, సెకండ్ స్టేజా, థర్డ్ స్టేజా అనేది కూడా చూడొచ్చు. ఎలా 30 తర్వాత అంటే ఒబేస్ అని చెప్పాను కదా మీకు. 30 to 35 బిఎంఐ వాల్యూ ఉంది అంటే యూఆర్ ఏ మైల్డ్ ఒబేస్, అంటే గ్రేడ్ 1. 35 to 40 బిఎంఐ వాల్యూ కన్నా మీరు చూసుకోగలిగినట్టయితే సెకండ్ లెవెల్, అంటే మోడరేట్, యూఆర్ ఇన్ ఏ మోడరేట్ స్టేట్ ఆఫ్ ఒబేసిటీ. 40 తర్వాత బిఎంఐ వాల్యూ 40 దాటిందా, యూఆర్ ఇన్ ఏ థర్డ్ స్టేజ్, అంటే సివియర్. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే, బిఎంఐ వాల్యూ మన యొక్క హెల్త్ స్టేట్ని డిటర్మైన్ చేస్తుంది.